మనం ఈ వీడియోలో విటమిన్ల రసాయనిక నామము వాటి వల్ల వచ్చేటువంటి వ్యాధులు చూద్దాం. అదేవిధంగా మానవ శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన నిజాలు, శాస్త్రీయ నామాల గురించి చూద్దాం. అయితే ఇవన్నీ మనకు తెలిసినవని అనుకుంటాం, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు మనకు కన్ఫ్యూజ్ అయ్యి పెట్టలేనటువంటి బిట్స్గా ఉండొచ్చు. సరే, మన టాపిక్లోకి వెళ్తే విటమిన్ ఏ రసాయనిక నామం రెటినాల్, విటమిన్ B1 యొక్క రసాయనిక నామం థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లావిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B12 సైనికోబాలమిన్, విటమిన్ సి ఆస్కార్బిక్ ఆమ్లం, విటమిన్ డి కాల్సిఫెరాల్, విటమిన్ ఏ టోకోఫెరాల్, విటమిన్ కే పిలోక్వినాన్ వల్ల వచ్చేటువంటి వ్యాధి రక్తం గడ్డకట్టకపోవడం. ఈ కాల్సిఫెరాల్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి రికెట్స్. సైనికోబాలమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి రక్తహీనత. ఇది ఈ రకంగా మనకి బిట్స్ అనేది ఫ్రేమ్ అవుతూ ఉంటాయి. మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య 206 అయితే చిన్నపిల్లల్లో ఎన్ని ఉంటాయంటే సుమారు 300 ఉండొచ్చు. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏదంటే స్టెఫిస్, ఇది చెవిలో ఉంటుంది. అతిపెద్ద ఎముక ఏదని చూస్తే అది తొడ ఎముక, దాన్ని ఫేమర్ అని పిలుస్తారు. అయితే పియూస గ్రంథి అనేది ఎలా ఉంటుందంటే మాస్టర్ గ్లాండ్గా ఉంటుంది. రక్తపోటు చూస్తే బీపీ అనేది నార్మల్ బీపీ ఎంత ఉంటుందంటే 120/80 అండి. రక్తంలో ఉండేటువంటి లోహం ఏంటి? రక్తంలో ఉండే లోహం ఏంటంటే ఐరన్. యూనివర్సల్ డోనర్ అని దేన్ని పిలుస్తారంటే O నెగిటివ్ రక్తవర్గం కలిగిన వారిని యూనివర్సల్ డోనర్ అని పిలుస్తారు. యూనివర్సల్ రెసిపియంట్ AB పాజిటివ్ రక్తం. యూనివర్సల్ డోనర్ అంటే ఎవరికైనా ఇవ్వవచ్చు. సో యూనివర్సల్ రెసిపియంట్ అంటే తీసుకోవచ్చు AB నెగిటివ్ ఉన్నవాళ్ళు. ఈ యొక్క శాస్త్రీయ నామాలు మనం గమనించినట్లయితే మానవుని యొక్క శాస్త్రీయనామం హోమోసేపియన్స్ లినియస్. పులి జాతీయ జంతువైనటువంటి పులి, దీని యొక్క శాస్త్రీయనామం ప్యాంథ్రా టైగ్రిస్. నెమలి యొక్క శాస్త్రీయనామం పావోక్రిస్టేటస్. మామిడి ఈ జాతీయ ఫలంగా ఉంది, దీని యొక్క శాస్త్రీయనామం మాంజిఫెరా ఇండికా. వరి యొక్క శాస్త్రీయనామం వరేజెస్ సటైవా ఇండికా. ఇండికా అని వచ్చినట్లయితే అది ఇండియాకు సంబంధించినటువంటి శాస్త్రీయనామం మనం చూడాలి. ఇంకా మనం చూస్తే వ్యాధులు కారకాలు చూస్తే మరి వైరస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, ప్రోటోజోవా వల్ల వ్యాధులు అయితే వస్తూ ఉంటాయి. ఇది వచ్చేటువంటివి మానవుల్లో ఇంకా వచ్చేటువంటి వ్యాధులు వాటి యొక్క రకాలు మనం చూస్తే అలా మనం చూసినట్లయితే చూడండి, మానవుల్లో వచ్చేటువంటి వ్యాధులు వైరస్ వల్ల వచ్చేటి, మరి బ్యాక్టీరియా వల్ల వచ్చేవేంటి, ప్రోటోజోవా వల్ల వచ్చేవేంటి చూసినట్లయితే వైరస్ వల్ల ఎయిడ్స్, పోలియో, మసూచి, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, డెంగ్యూ, ఇన్ఫ్లుయెంజా, కరోనా అనేది వస్తుంది. అయితే ధనుర్వాతం అనేది దేనివల్ల వస్తుంది? వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, శిలీంధ్రాలు అని అడిగాడు. అప్పుడు అడిగినప్పుడు ధనుర్వాతం అనేది బ్యాక్టీరియాకు సంబంధించింది. ఆంథ్రాక్స్ అనేది వైరస్ వల్ల వస్తుందా, బ్యాక్టీరియా వల్ల వస్తుందా కన్ఫ్యూజ్ అయితే ఆంథ్రాక్స్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో అమీబియాసిస్ అనేది ప్రోటోజోవా వల్ల వస్తుంది. నిద్రలేమి వ్యాధి అనేది దేనికి సంబంధించింది? క్రింది వాటిలో అడిగితే అది ప్రోటోజోవా వల్ల వచ్చేటువంటి వ్యాధి. శిలీంధ్రాల వల్ల వచ్చేటువంటి తామర వస్తుంది. అథ్లెట్స్ పుట్టు అంటే క్రీడాకారులు పుట్టు అని అంటారు కదా, అది కూడా వచ్చేది శిలీంధ్రాల వల్ల కలుగుతూ ఉంటుంది. మనం ఈ యొక్క వీడియోలో జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కంటెంట్ అయితే చూస్తూ ఉన్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కంటెంట్. సో మానవ శరీర వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు చూస్తే మనం జీర్ణ వ్యవస్థ ఉంది, అదే శ్వాస వ్యవస్థ ఉంది, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ అనేవి ఉన్నాయి. సో జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన అవయవం చూస్తే చిన్న పేగు అనేది స్మాల్ ఇంటెస్టిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన అవయవం ఏది అని మనం బిట్టి అడగచ్చు. పెద్ద పేగు, చిన్న పేగు, పాయువు, పురుషుడు ఎగ్జాంపుల్ అలా అడిగితే మనం ఏం పెట్టాలి? జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన అవయవం చిన్న పేగు, స్మాల్ ఇంటెస్టైన్. సో దాని యొక్క పని ఏంటంటే ఆహారం జీర్ణం అవ్వడం, మరి పోషకాలు పీల్చుకోవడం. శ్వాస వ్యవస్థ అనేది లంగ్స్ సంబంధించినది. ఈ శ్వాస వ్యవస్థలో ద మెయిన్ ఆర్గాన్ ఇన్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ఈజ్ లంగ్స్. సో వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ద లంగ్స్ అంటే ఇట్ అబ్జర్వ్ ద ఆక్సిజన్ గ్రహించి రిలీజ్ అవుట్ ద కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటుంది. సో నెక్స్ట్ సిస్టమ్ చూస్తే రక్త ప్రసరణ వ్యవస్థ. ఇది
దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైన అవయవం గుండె. వాట్ ఈస్ ద ఫంక్షన్? దిస్ ఫంక్షన్ ఏంటంటే శరీరం అంతా కూడా రక్తాన్ని పంప్ చేయడం జరుగుతుంది. ఎక్స్క్రేటరీ సిస్టమ్, విసర్జక వ్యవస్థ అనేది కిడ్నీకు ముఖ్యమైన అవయవాలు కలిగి ఉన్నాయి. అది కిడ్నీ అనేది చూడండి, రక్తంలో వ్యర్థాలు వేయబడడం అంటే ఈ యొక్క కిడ్నీ యొక్క పని ఏమిటి అనేది మనం చూసినట్లయితే, కిడ్నీలో ముఖ్యమైన పని మనం గమనించినట్లయితే రక్తంలోని వ్యర్థాలు అంటే వాట్ ఆర్ ద ఇంప్యూరిఫికేషన్ ఇన్ ద బ్లడ్, ఆ బ్లడ్లో ఏమైతే ఇంప్యూరిఫికేషన్స్ ఉన్నాయో వాటిని కూడా ఫిల్టర్ చేస్తుంది అంటే కిడ్నీ యొక్క పని. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నాడీ వ్యవస్థ చూస్తే, నాడీ వ్యవస్థలో ముఖ్యమైన అవయవం వాట్ ఆర్ ద మెయిన్ ఆర్గన్ ఇన్ ద చూడండి, ఇక్కడ న్యూరాన్ సిస్టంలో చూస్తే బ్రెయిన్ అనేది, మెదడు అనేది ముఖ్య అవయవంగా మనకు ఉంది. సో యొక్క నాడీ వ్యవస్థ యొక్క పని చూస్తే ఇట్ రెగ్యులేట్స్ ద యాక్షన్స్ ఆఫ్ ద బాడీ, శరీర చర్యలను నియంత్రిస్తూ ఉంటుంది. ఎవరు? నాడీ వ్యవస్థ పని. మనం ఇంకా బయాలజీలో ముఖ్యమైన అంశాలు చూస్తే రక్తనాళాలుగా ఉన్నాయి. రక్తనాళాలు ధమనులు, సిరలు. అసలు ధమలు అంటే ఏంటంటే గుండె నుంచి శుభ్రమైన రక్తాన్ని శరీర భాగాలు తీసుకెళ్తాయి. సిరలు అంటే శరీర భాగాల నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని తెస్తాయి. ఎవరు? శుభ్రమైన రక్తాన్ని శరీర భాగాలు తీసుకెళ్లేవి ధమనులు. శరీర భాగాల నుంచి మలిన రక్తాన్ని తీసుకొస్తే గుండెకి తెస్తాయి ఎవరంటే సిరలు. ఇంపార్టెంట్ బిట్, ఇది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కణమును కనుగొన్నది ఎవరంటే రాబర్ట్ హుక్. మైటోకాండ్రియా, వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ ద మైటోకాండ్రియా? దట్ ఈస్ పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్, కణశక్తి భాండాగారము. ఇంకొక బిట్ ఉంది, లైసోజోములు, కణ ఆత్మ అచ్చ కోశాలు, సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్. రెండు కూడా మంచి మంచి బిట్లు అండి. పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటే మైటోకాండ్రియా, సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్ అంటే లైసోజోములు, కణ స్వయం విచ్ఛిత్తి సంచులు అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ చూస్తే ఫోటోసింథసిస్ చూస్తే మనకి అందరికీ తెలిసిన విషయం, మొక్కల ఆహారం తయారు చేసుకోవడం అనేది కిరణజన సమీకరణగా జరుగుతుంది. దీనిలో ఏవైతే ప్రధాన పాత్ర వహిస్తాయంటే సూర్యరశ్మి కావాలి, నీరు కావాలి, కార్బన్ డైఆక్సైడ్ మరియు పత్రహారితం, క్లోరోఫిల్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏదైతే ఏదైనా డెఫిసిట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కిరణజన సమీకరణకి అవరోధం కలుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి కెమిస్ట్రీలో కొన్ని పార్ట్స్ చూద్దాం. అంటే బయాలజీలో చూస్తాం, కెమిస్ట్రీ చూస్తాం. మొత్తం ఓవరాల్గా మనం చూసినట్లయితే లెంది వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాం. సరే, ఎవరికైనా ఒకరిద్దరికి ఉపయోగపడుతుందని మనం యొక్క ముఖ్యమైన విషయం. సో కెమిస్ట్రీలో చూస్తే ఆమ్లము పేరు లభించే పదార్థం. సిట్రిక్ ఆమ్లము ఇందులో ఉంటుంది, నిమ్మ నారింజలో ఉంటుంది. టార్టారిక్ ఆమ్లము దేనిలో ఉంటుందమ్మా? చింతపండు ద్రాక్షలో ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం దేనిలో ఉంటుంది? పెరుగు పాలలో ఉంటుంది. ఎసిటిక్ ఆమ్లం వినిగర్లో ఉంటుంది. ఆక్సాలిక్ ఆమ్లం దేనిలో ఉంటుంది? టొమాటోలో ఉంటుంది. టొమాటోలో ఉండే ఆమ్లం ఏంటి అంటే ఆక్సాలిక్ ఆమ్లం. చింతపండులో ఉండే ఆమ్లం ఏది? టార్టారిక్ ఆమ్లం. యాపిల్లో ఉండే ఆమ్లం ఏది? మాలిక్ ఆమ్లము. చీమ కుట్టినప్పుడు రిలీజ్ అయ్యేటువంటి యొక్క ఆమ్లం ఏంటంటే ఫార్మిక్ యాసిడ్, ఫార్మిక్ ఆమ్లము. ఇక కెమికల్స్, వాట్ ఆర్ ద కెమికల్స్ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ చూస్తే ఉప్పు ఉపయోగిస్తాం, వంట సోడా ఉపయోగిస్తాం, వాషింగ్ సోడా ఉపయోగిస్తాం, బ్లీచింగ్ పౌడర్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఈ యొక్క సాధారణ ఉప్పుని మనం దీని యొక్క రసాయన నామం సోడియం క్లోరైడ్, ఫార్ములా NaCl. వంట సోడా సోడియం బైకార్బోనేట్, బేకింగ్ సోడా దీని యొక్క ఫార్ములా NaHCO3. వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్, Na2CO3. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి బిట్లు ఏంటంటే వాషింగ్ సోడా సోడియం కార్బోనేట్, వంట సోడా అయితే మాత్రం సోడియం బైకార్బోనేట్. ఇక్కడ సోడియం బైకార్బోనేట్ NaHCO3, వాషింగ్ సోడాకి Na2CO3. సో బ్లీచింగ్ పౌడర్కి ఫార్ములా చూస్తే CaOCl2. కాల్షియం హైపోక్లోరేట్, కాల్షియం హైపోక్లోరేట్ రసాయన నామం కలిగి ఉన్నటువంటి సాధారణ నామం ఏది అని అడిగినట్లయితే బ్లీచింగ్ పౌడర్ గుర్తుపెట్టుకోవాలి మనం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయన నామం అడిగితే కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ రసాయన నామం యొక్క సాధారణ నామం ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దీని యొక్క ఫార్ములా కూడా గుర్తుపెట్టుకుంటే CaSO4 C.ఫ్రాక్స్ 2H2OS. ఒకవేళ అడగచ్చు లెందీగా. ఈ యొక్క ఫార్ములా చూశారు, NaCl సోడియం క్లోరైడ్, NaHCO3 వంట సోడా, Na2CO3 వాషింగ్ సోడా, CaOCl2 చూస్తే సోడియం కాల్షియం, C అనగా కాల్షియం హైపోక్లోరైట్, CaSO4 1/2H2O, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్, H2 అంటే హైడ్రేట్, హెమిహైడ్రేట్ 1/2 ఇచ్చాడు. ఈ యొక్క అలోహాలు కూడా చూస్తే మనకి
ఈ యొక్క తేలికైన లోహాలు, బరువైన లోహాలు. అత్యంత తేలికైన లోహం లిథియం, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. లిథియం అనేది అత్యంత తేలికైన లోహము. బరువైన లోహం అయితే ఓస్మియం. ద్రవ స్థితిలో ఉండే లోహం పాదరసం. ద్రవ స్థితిలో ఉండేటువంటి ఆ లోహం బ్రోమిన్. అత్యంత కఠినమైన పదార్థం వజ్రం, డైమండ్ అంటాం కదా. కార్బన్ యొక్క రూపాంతరం ఇది కూడా. విద్యుత్ వాహకత గల అలోహం గ్రాఫైట్. ఉత్తమ విద్యుత్ వాహక లోహము వెండి. సిల్వర్ ఉత్తమ విద్యుత్ వాహక లోహం. కిరోసిన్లో నిల్వ చేసేటువంటి లోహం ఏంటంటే సోడియం. కిరోసిన్లో ఏ లోహం ఉంటుంది అని అడిగితే మనకి సోడియంని నిల్వ చేయడానికి వాడతారనమాట. ఈ యొక్క మనం ఫిజిక్స్ చూస్తే, ఫిజిక్స్లో ప్రాథమిక ప్రమాణాలు ద్రవ్యరాశికి ప్రమాణం కిలోగ్రామ్, కాలానికి సెకండ్, ఉష్ణోగ్రతకి కెల్విన్, విద్యుత్ ప్రవాహానికి యాంపియర్, కాంతి తీవ్రతకి క్యాండెలా, బలానికి న్యూటన్, పని శక్తికి జూల్, పీడనంకి పాస్కల్, పౌనపున్యానికి హెర్జ్, విద్యుత్ పొటెన్షియల్ వోల్ట్ మనం చూడొచ్చు. నెక్స్ట్ చూస్తే బారోమీటర్ అనేది వాతావరణ పీడనాన్ని కొలుస్తారు. హైగ్రోమీటర్ గాలిలో తేమను కొలవడానికి వాడతారు. లాక్టోమీటర్ పాలలో ఎంత స్వచ్ఛతను తెలుసుకోవడానికి వాడతారు. సిస్మోగ్రాఫ్ అనేది భూకంప తీవ్రతని నమోదు చేయడానికి వాడతారు. ఇక్కడ స్పిగ్మోమానోమీటర్ అనేది రక్తపోటు బీపీ కొలవడానికి వాడుతూ ఉంటారు. మనం నెక్స్ట్ చూస్తే లైట్, కాంతి యొక్క ముఖ్యమైన దృగ్గు విషయాలు గమనిస్తే ఆకాశంలో నీలం రంగు ఉండడానికి కారణం ఏంటంటే కాంతి పరిక్షేపణం, స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఎండమావులు ఏర్పడడానికి కారణం ఏంటంటే సంపూర్ణాంతర పరావర్తనం. నక్షత్రాలు మెరవడానికి కారణం కాంతి వక్రీభవనము, రిఫ్రాక్షన్. నెక్స్ట్ వజ్రం మెరవడానికి కారణం అంటే సంపూర్ణాంతర పరావర్తనం అండి. న్యూటన్ గమన నియమాలు మరియు ముఖ్య ఆవిష్కరణలు అనేది మనం చూస్తే న్యూటన్ గమన నియమాలు 3 నియమాలు ఉంటాయి. మొదటి నియమము జడత్వ నియమము, రెండవది F=MES, మూడవ నియమం కూడా చూడండి. బాహ్య బలం పనిచేయనంత వరకు ఏ వస్తువులైనా తన స్థితిని మార్చుకోదు. ఉదాహరణ, కదులుతున్న బస్సు హఠాత్తుగా ఆగితే ప్రయాణికులు ముందుకు పడడం జడత్వ నియమంకి వస్తుంది. క్రికెట్ ఫీల్డర్ క్యాచ్ పట్టుకునేటప్పుడు చేతులు వెనక్కి లాగడం అనేది రెండో నియమము. ర్యాకెట్ ప్రయోగం, ఈత కొట్టడము, తుపాకీ పేల్చినప్పుడు అది వెనక్కి తరడం అనేది న్యూటన్ యొక్క 3వ నియమంగా మనం చూడొచ్చు. ఇక చూస్తే శాస్త్రవేత్తలు వాటి యొక్క ఆవిష్కరణలు చూస్తే గురుత్వాకర్షణ సిద్ధాంతం సర్ ఐజాక్ న్యూటన్, సాపేక్ష సిద్ధాంతము ఆల్బర్ట్ ఐన్స్టీన్, రామన్ ఎఫెక్ట్ సర్ సివి రామన్, ఎలక్ట్రాన్ జేజే థామ్సన్, ప్రోటాన్ ఎర్నెస్ట్ రదర్ఫోర్డ్, న్యూట్రాన్ జేమ్స్ చాడ్విక్, టెలిఫోన్ గ్రాహం బెల్, విద్యుత్ బల్బు థామస్ ఆల్వా ఎడిసన్, రేడియో గుగ్లీ మార్కోని, జీజే మార్కోని, అండ్ ఎక్స్రే డబ్ల్యూసిడి రాంజన్, పెన్సిలిన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇక మనం చూస్తే శక్తి ఒక రూపం నుంచి మరొక రూపానికి ఎలా మారుతుందో పరీక్షల్లో వచ్చేటువంటి బిట్స్ అండి ఇవి. డైనమో అనేది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. బ్యాటరీ అనేది రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. మైక్రోఫోన్ అనేది ధ్వని శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. అండ్ సోలార్ సెల్ చూస్తే సోలార్ సెల్ అనేది అలాగే సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలా లెందీ వీడియో ఇది. సైన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీడియో. కనీసం ఒకరిద్దరికైనా ఉపయోగపడుతుందని ఉద్దేశంతో మనం ఈ వీడియోని రూపొందిస్తున్నాం. మరి ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీ ఇందులో ఏమైనా మీకు తప్పుగా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం కామెంట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.